అడ్డగోలుగా వ్యవహరించి పిదప ఎటు పాలుపోక తెలుగుజాతి ప్రజలు అల్లాడిన వేళ నేనున్నానంటూ ముందుకు వచ్చిన చంద్రబాబు నాయుడు గారి వినాశకంలో ప్రారంభమైనటువంటి ప్రభుత్వం 16,000 లోటు బడ్జెట్లో ప్రతి వారికి భరోసా కల్పించేలాగా ప్రతి పౌరుడికి, ప్రతి మహిళకి, ప్రతి స్టూడెంట్కి, ప్రతి విద్యార్థికి కూడా భరోసా కల్పించే విధంగా ఆర్థికంగా పునాదులున్న రాష్ట్రాన్ని తన మేధా సంపత్తితో, తన చాణిక్యతతో, తన నైపుణ్యంతో ఎంతో గొప్పగా ఇవాళ ఈ స్థాయికి తీసుకొచ్చి కొత్త రాజధానికి కూడా శరవేగంగా పరుగులు తీపిస్తూ విజయవాడ నగరాన్ని కూడా అభివృద్ధి వైపు శరవేగంగా పరుగులు తీపిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం ఇవాళ 5వ డివిజన్లో స్థానిక శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మరియు స్థానిక కార్పొరేటర్ శేషవరాణి గారి ఆధ్వర్యంలో చాలా గొప్పగా జనచైతన్య యాత్రలు నిన్ననే ప్రారంభమైన ఇవాళ 2వ రోజు చాలా చక్కగా కార్యక్రమం జరుగుతుంది. ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన. మేము అడుగుతున్నాం, ప్రతి ఇంటికి కూడా సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి అమ్మా అని. ఎక్కడా కూడా ఏం సమస్యలు లేవు. ప్రజలందరూ కూడా 90% సాటిస్ఫాక్షన్ లెవెల్ తోటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పడానికి ఎందుకంటే ప్రత్యక్ష నిదర్శనం ఏం అవసరం లేదు. చాలా గొప్పగా పరిపాలన జరుగుతుంది కాబట్టి మేమందరం కూడా గుండె మీద ధైర్యం వేసుకుని ప్రతి ఇంటికి గడప గడపకు కూడా తిరిగి వెళ్ళి చెప్పగలుగుతున్నాం. వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉన్నట్టయితే ఇంకేదైనా చిన్న చిన్న సమస్యలు, శానిటేషన్ సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ ఏమన్నా ఉన్నా కూడా అక్కడికక్కడ అధికారులతో మా శాసనసభ్యుల వారు కానీ, మా కార్పొరేటర్ గారిని తెలియజేసి అవన్నీ కూడా సమస్యలన్నీ పరిష్కారానికి మేమందరం కూడా కృషి చేస్తాం. తెలుగుదేశం పార్టీ విజయవాడలో 60 డివిజన్లో కూడా చాలా బ్రహ్మాండంగా, చాలా పటిష్టంగా టీం టీడీపీ మొత్తం కూడా చక్కగా పనిచేస్తూ ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నా కూడా తక్షణం స్పందించి పనిచేసే మంత్రివర్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కేసీ నాని గారు కానీ, అట్లాగే పనిచేసే శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గానీ, గద్దె రామ్మోహన్ రావు గానీ, జలీల్ ఖాన్ గారు కానీ అందరూ కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు. అందరం కలిసి విజయవాడ నగరాన్ని ఎప్పుడూ లేని విధంగా గత